హాయ్ ఎవ్రీవన్, బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. హీట్కి వచ్చే దూడలు కూడా ఉన్నాయి, హీపర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. ధరలు ఏ రేట్లలో ఉన్నాయో చెప్పేసి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, అందరూ తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేం గ్రామం. మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 3 సంవత్సరం నుంచి స్టార్టింగ్ అని 3 సంవత్సరాల దాకా దూడలు ఉన్నాయి. ప్యూర్ నెంబర్ 1 ముర్రాలు ఉన్నాయి, బన్నీ దూడలు ఉన్నాయన్న. మన దగ్గర అయితే ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 12,000 నుంచి స్టార్టింగ్ అన్న, 50,000 దాకా ఉంది. ఇప్పుడు మన షెడ్లు అయితే ప్రస్తుతానికి దూడ ఇదిగోండి. ఇది అయితే 2.5 నుంచి 3 సంవత్సరాలు బిలో. ఒక 6 నెలలకు అట్లా హీట్కి వస్తుంది. ఇది అయితే 3 months లో హీట్కి వచ్చేస్తుంది అన్న. 3 months లో హీట్కి వచ్చేస్తాయి ఇవన్నీ. దూడ క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ అన్న. ఇదిగోండి దూడ క్వాలిటీ చూడండి, రింగ్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నదో. ఇప్పుడు 2.5 సంవత్సరాల బ్యాచ్ ఎంత ధర పడుతుంది? ఇవి అయితే మీకు యావరేజ్ మీద 40,000 ఆ రేంజ్ లో ఉంటాయి అన్న. 40 నుంచి 42 ఆ రేంజ్ లో పడతాయి. ఈ 2.5 నుంచి 3 సంవత్సరాలు బిలో కాబట్టి. అదే 3 సంవత్సరాలు దాటి కానీ 3 సంవత్సరాలు కానీ ఉందనుకున్నా 40 నుంచి 55,000 మధ్యలో ఉంటది. ఓకే. దూడ క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ విషయం ఆధారపడి ఉంటది. ఇప్పుడు క్వాలిటీ దూడ అంటే ఎట్లా క్వాలిటీ దూడ ఎంచుకోవాలి బ్రదర్? ఇదిగోన్న చూడండి, క్వాలిటీ దూడ అనేటప్పటికి ఈ షాప్ ఎంత ఉందో చూడండి. పక్క షాప్ ఈ బార్ ఎంత బార్ ఉంది, ఈ మొలుగు స్టైల్ ఏ విధంగా ఉంది, తోగ టైప్ ఏ విధంగా ఉంది, జంప్ అర్థం అవుతుంది అన్న. దూడ చూసేటప్పటికే క్వాలిటీకి నాన్ క్వాలిటీకి తేడా. అంటే మనం చెప్పే విధానం కంటే కూడా డైరెక్ట్ గా వచ్చి షెడ్ లో వచ్చి చూస్తే అర్థం అవుతుంది అన్న. ఇప్పుడు నిన్న మీరు గేదెలు అమ్మినారు, మంచి అంటే ఫస్ట్ లాక్టేషన్ గేదెలు కూడా 1,20,000 సంథింగ్ 1,37,000 ఇచ్చామండి ఫస్ట్ లాక్టేషన్ పడినాయి. అవును. ఇప్పుడు అలాంటి పడ్డ దూడలు కావాలనుకుంటే ఎలాంటి దూడలు సెలెక్ట్ చేసుకుంటే ఆ సైజు పడ్డ దూడలు అవుతాయి? అంటే అన్ని అలాంటివి కాలేవు కదా, అన్ని 20 దూడలు అంటే 20 అలాంటివి కావు. 20లో ఒక 2-3 ఆ సైజు అంత క్వాలిటీ ఉన్నటివి ఒక 3-4 వేలు వచ్చు. ఇదిగోండి ఈ పడ్డ దూడ ఉందండి, ఇది తయారయ్యేటప్పటికి 1,40,000-1,50,000 చేస్తుందండి. ఇది అంటే దీని జంపు హెవీ, పొడవులు ఎంత వేరేగా ఉంటది, హైట్ వేరేగా ఉంటది, టైప్స్ వేరేగా ఉంటాయండి. అంటే ఉన్నాయన్ని తొలిపట్లు కూడా 1,40,000-1,50,000 అమ్ముతాయని గ్యారెంటీ ఉన్నదండి. అందులో ఉన్న క్వాలిటీని బట్టి రేట్ అమ్ముద్ది. ఈ దూడ 1,10,000-1,20,000 అమ్ముద్దండి. ఇదైతే 1,40,000-1,50,000 అమ్ముద్ది. తయారీ అంటే రైతు కూడా మనం ఎంత క్వాలిటీ దాన్ని ఇచ్చినా కూడా రైతు కూడా మేపాలన్న. మేపకపోతే ఎంత క్వాలిటీ ఇచ్చినా కూడా 80,000 చేద్ది. ఇప్పుడు బలం లేకపోతే రైతు కొండ కదా. అవును, బలం ఉండాలా, దానికి సైజు కావాలా, అడ్డర్ మంచిగా వచ్చి ఉండాలా. అది అన్ని వస్తేనే గనక 1,40,000-1,50,000 చేస్తే మనం చెప్పినంతట్లో ఎంఏయు. ఇంకొండు టాప్ క్వాలిటీకి ఈ పన్నాలు ఉంటాయన్న. ఈ బ్రీడ్ చూడండి ఏ విధంగా ఉన్నాయో, ఈ క్వాలిటీలు. జెడ్ బ్లాక్, తోక ఎంత సన్నంగా ఉండి పొడుగుందో, ఈ మలుగులు ఎంత అవన్నీ చూసుకొని తీసుకోవాలి. మీరు తీసుకునేటప్పుడు ఏమేమి చూసి ఒక దూడని సెలెక్ట్ చేసుకుంటారు, మీ డైరీ ఫామ్ కి తీసుకొస్తారు బ్రదర్? మేము చూసేది ఏంటంటే అన్న, మనం డైరీ దగ్గరికి వెళ్తాం కదా, డైరీ దగ్గరికి వెళ్ళి దాని మదర్ రేటింగ్ చూస్తాం. నేను గేదె కాడికి వెళ్ళిన వెంటనే గేదె క్వాలిటీ పరిస్థితి ఎలా ఉంది, అట్టర్ ఏ విధంగా ఉంది, అది మిల్క్ ఈల్డింగ్ ఎంత అని చూసుకొని మనం పట్టుకొస్తాం. అంటే ఆర్డినరీగా అందరూ ఒక 20,000 చేద్దన్నారు అనుకోండి, దాని మదర్ రేటింగ్ బాగుంటే ఇంకో 1,000 రూపాయలు 1,500 ఎక్కువ పెట్టే కొంటాం మీరు. అంటే ఏ రైతుకి ఇచ్చినా కూడా ఆయనకి సెట్ అవ్వాలి కదా. ఇప్పుడు డబ్బుల కోసం చూసే వాళ్ళు ఎవరు లేరన్న. ఇవాళ క్వాలిటీ పరంగా ఒక 2,000 ఎక్కువైనా క్వాలిటీ కావాలన్నా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర గేదెలు లేక దూడల దాకా మా దగ్గర దాకా రావట్లేదు. అంటే క్వాలిటీ ఏదో దొరుకుద్దని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు. వాళ్ళ దగ్గర దూడలు లేక కాదు కదా, అందరి దగ్గర గేదెలు ఉంటాయి, దూడలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం క్వాలిటీగా బ్రీడ్ దొరుకుద్ది, కింద అట్టర్లు బాగుంటాయి అన్న ఉద్దేశంలో మన దాకా వస్తున్నారన్న. మనం చూసేది కూడా ఆ క్వాలిటీ చూసి మనం పట్టుకొస్తాం. ఓకే. తీసుకుంటే కూడా క్వాలిటీ దూడలు తీసుకుంటేనే. అలా కదన్నా, క్వాలిటీ అయినా నాన్ క్వాలిటీ అయినా అదే మేపు, అదే ఖర్చు, తిండి సేమే, అన్ని సేమ్ టు సేమ్. దీన్నైనా 1.5 year 2 years మేపాలి, దాన్నైనా 1.5-2 years మేపాలి. కాకపోతే ఇవాళ కొనుక్కునే విషయంలో ఏం చేయాలంటే ఒక 1,000-2,000 ఎక్కువైనా క్వాలిటీ దాన్ని తీసుకుంటే తయారయ్యేటప్పటికి 30,000-40,000 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముద్ది. ఇవాళ 2,000-3,000 ఒక 2 years తర్వాత 40,000 మిగులుతాయి. ఏదైనా అంతే కదన్నా. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు సంవత్సరం దూడ గ్రేడెడ్ ముర్రా తీసుకున్నా, సంవత్సరం దూడ ముర్రా దూడ తీసుకున్నా
అదే తిండి తింటది. అది డెలివరీ అయ్యే టైంకి. ఇప్పుడు ఏంటంటే రేటు విషయంలో గ్రేడెడ్ ముర్రా 12,000 13,000 ఇచ్చాం అనుకోండి, ముర్రా దోణ 15,000-16,000 ఇస్తాం. అంటే దూడ దగ్గర సంవత్సరం ఉన్నాయి 2,000 కానీ 3,000 కానీ తేడా వస్తుంది. ఈ 2,000 3,000 కోసం ఏం చేస్తున్నారంటే ప్రతి రైతు కూడా గ్రేడెడ్ ముర్రాకి అవే పట్టుకుపోతారు. రేటు తక్కువ వస్తున్నాయని. అంటే అది దూడ ఇది దూడ అనుకుంటున్నారు తప్ప క్వాలిటీని పోల్చుకోవట్లేదు. మనం పర్టికులర్ గా కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం, కొంచెం సంవత్సరం రోజులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి. అది ఏ విధంగా తిరుగుద్ది అన్నది అబ్జర్వేషన్ ఉండదు. అది బాగా పూర్తిగా దూడల గురించి అవగాహన ఉంటే వాళ్ళకి మాత్రమే కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు సంవత్సరాల దూడ అనుకోండి, ఈ దూడ ఉంది, దీనికి కొమ్ము క్వాలిటీ ఏ విధంగా ఉంటది, దీని మలుగులంతా ఏ విధంగా ఉంది, అన్ని ఏర్పడతాయి. వయసు పెరిగి కొలు దీని అర్థమైపోతుంది. దూడ ఎట్లయితే ఎంత పెద్దగా అవుతుంది అనేది అర్థమవుతుంది కాబట్టి ఇబ్బంది పడరు. అవును. అందుకే మనం ప్రతి రైతుకు కూడా ఒకటే చెప్తామన్న, సంవత్సరం దాటిన దూడ నల్లా తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇదిగోండి ఇది సంవత్సరాల దూడ, దీని కొమ్ము క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉంది, క్లారిటీ అర్థమైపోతుంది. అర్థమవుతుందా? దీని జంప్ ఎలా ఉంది, దీని మలుగు విధానం ఎలా ఉంది అర్థమవుతుందని ఇవాళ మేము ప్రతి రైతుకు కూడా అదే చెప్తున్నామన్నా. కొంచెం సంవత్సరం దూడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండే, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని. అంటే మా దగ్గర సంవత్సరం రోజులు లెక్క కదండి, ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ మా దగ్గర ఉంటాయి. అంటే ఏ కొనుక్కునే వాళ్ళకి అవి పెడతాం మేము. ఇగో ఇవన్నీ కూడా సంవత్సరం రోజులు దాటి ఉంటాయి అన్న. సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 3 నెలలు అలాగనమాట. ఇవన్నీ కూడా 12,000 నుంచి స్టార్టింగ్ 16-17,000 దాకా ఉంది ఈ బ్యాచ్. ఇప్పుడు జనాలంతా చాలా వరకు కొంతమంది ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరం నుంచి కొంచెం దూరాల మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు అంటే రీజన్ మీరేమనుకుంటున్నారు? రీజన్ ఏంటంటే అన్న, 2 years బ్యాక్ దాకా గేదె ₹1,00,000 ఉండేది. ₹1,00,000 అయితే హెవీ క్వాలిటీది వచ్చేది. అంటే పూటకే 6 లీటర్లు 7 లీటర్లు పిండి గేదె వచ్చేది. కొంచెం టాప్ మోస్ట్ క్వాలిటీ గేదె వచ్చేది. 2 సంవత్సరాల నుంచి గేదెల ధరలు పెరిగినాయి అంచెంచులు గాని. ముందు సంవత్సరం 2 సంవత్సరాల బ్యాక్ 1,00,000 ఉన్న గేది ముందు సంవత్సరం 1,20,000 ఉండేది. అదే గేది ముందు సంవత్సరం 1,20,000 ఉన్న గేది ఇవాళ 1,50,000 అయింది. సంవత్సరానికి 30,000-40,000 పెరిగిందన్న గేదె మీద. మీరు నా దగ్గరే కదా మా దూడల వీడియోలు తెస్తుంటారు, మీరు గేదెల వీడియోలు తెస్తుంటారు. హైదరాబాద్ లో ఎర్రగడ్డ మార్కెట్ లో కూడా వీడియోలు తెస్తారు. మీరు గేదెల ధరలు ఎలా పెరిగినాయి అన్నది కూడా మీకు అవగాహన. సంవత్సరం కూడా గ్యాప్ కాదన్న. మొన్న ఎండాకాలానికి ఇప్పుడు వర్షాకాలానికి కూడా డిఫరెంట్ వచ్చింది. యాక్చువల్ వర్షాకాలంలో గేదెల ధరలు తగ్గాలి. ఇప్పుడు ఏమైంది, రేట్లు పెరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా రేట్లు తగ్గినాయి అంటున్నారు. రేట్ ఎక్కడ తగ్గలేదన్నా. అంటే మీరు తగ్గినాయి అంటేనే ఇక్కడ దాకా వస్తారు, అంతే కదా. ఇప్పుడు తగ్గిందంటేనే మీరు మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వస్తారు. తగ్గలేదంటే ఎవరు వస్తారు చెప్పండి? దానికోసం ఏం చెప్తారంటే యూట్యూబ్ లోని తగ్గినాయి అంటారు. క్వాలిటీ ఉన్న గేది ఏది ధర తగ్గదు. దూడే కదన్నా గేదే కదా ఎవరో తగ్గరు. ఇవాళ మేపే వాళ్ళు ఎవరో లేరు. అంటే మేపేటోళ్ళు తగ్గిపోయారన్న. మాల్ కూడా బయట దొరకట్లేదు కదా. మాల్ దొరకడానికి ఏముందన్నా, ఇప్పుడు ఇంతకు ముందు 10 గేదెలు పట్టుకెళ్లారు అనుకోండి రైతులు, అవి మళ్ళీ సెకండ్ లాక్టేషన్ తయారు చేసి మేపు అమ్మేవారు. ఇవాళ అలా లేదు. పాలు ఉట్టిపోతుంది అనేటోడికి 2 లీటర్ల పాలు ఇస్తుందనగా అమ్మేస్తున్నారు. ఏంటి ఆ 2 లీటర్ల పాలు మెయింటెనెన్స్ కి వీళ్ళకి కిట్టట్లేదు. గడ్డి ఖర్చు ఎక్కువైపోయి మెయింటెనెన్స్ ఎక్కువైపోయినా గేదెకి అది ఇచ్చి పాలకి మెయింటెనెన్స్ కి కుదరక అమ్మేస్తున్నారు. అమ్మేస్తుంటే గేదెలు ఎక్కడ ఉంటాయి? దాని వల్ల గేదె రేటు పెరిగిందన్న. ఇప్పుడు ఎక్కడ కూడా ధర తక్కువైతే లేదు. యూట్యూబ్ లో చెప్పడానికే తక్కువ అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ధరలో చెప్తున్నారో ఆలకించండి మీరు. ఇప్పుడు మనం ఏదో చెప్తున్నాము ఇని వెళ్ళిపోతాం కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు కరెక్ట్. ఎక్కడైనా సరే ఇప్పుడు బ్రీడింగ్ ఏదైతే మాత్రం అంటే జనాలు అనుకుంటారు 80,000-90,000 వస్తాయని. అసలు 80,000-90,000 కాదు కదన్నా. 3 నెలలు 4 నెలలు చూడగేది ఇవాళ మేము 80,000-90,000 కూడా లేదు. కొంచెం క్వాలిటీగా కావాలంటే ₹1,00,000 పెడితే కానీ 3 నెలలు 4 నెలలు చూడగేది రావట్లేదు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు చూడగేది 1,00,000 కొంటున్నారు రైతు. అది తయారయిన తర్వాత ఎంత కమ్మాలి? దాన్ని ఇప్పుడు 4 నెలలు అంటే మళ్ళీ 6 నెలలు సాకాల. 6 నెలలు నెలకొచ్చి మినిమం లీస్ట్ 6,000 ఖర్చు దొక్కదు. ఇప్పుడు రోజు ₹200, ₹100 ఫీడింగ్ కట్టాలి, ఒక ₹100 లేబర్ ఖర్చు, ఒక ఆ 100 పచ్చడి మెయింటెనెన్స్ అన్ని ఒక 200 చూడండి. నెలకొచ్చి 6,000 అవుద్ది. 6 నెలలు 6 36,000. కొన్నది 1,00,000 అని ఇది ఖర్చు 36,000 అన్న. 1,36,000 అయింది గేది. రైతు 1,50,000. ఆ 1,00,000కే వడ్డీ మెయింటెనెన్స్ చూడండి. 6 నెలలకి నెలకు 2,000, 6 నెలలకు 12,000, 12,000 36
1,48,000 అయిందన్న. ఆయన కొన్నది లక్షకని ఇది 48,000, 1,48,000 అయింది. ఓన్లీ మెయింటెనెన్స్ కాకుండా ఆయన లాభం అది కాకుండా 1,48,000 పట్టింది. ఆయనకి ప్రాఫిట్ మిగలాలంటే అదే గేదె మినిమం 1,70,000 అంతే కానీ ఆయనకి ఏం కెడితే ఒకటి ఆలోచించండి. సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ పడ్డ దూడలు అమ్మకానికి ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.